ఎస్, అదేంటి మాట లెక్క. ఇప్పుడు మంత్రిత్వ శాఖల్లో ఉంటుందండి, ఆర్థిక శాఖ అంటే ఫోకల్ పోస్ట్, హోమ్ మినిస్ట్రీ అంటే ఫోకల్ పోస్ట్, పశుసంవర్ధక శాఖ అంటే నాన్ ఫోకల్ పోస్ట్, రవాణా శాఖ అంటే నాన్ ఫోకల్ పోస్ట్, సాంస్కృతిక శాఖ అంటే నాన్ ఫోకల్ పోస్ట్, పర్యావరణ శాఖ అంటే నాన్ ఫోకల్ పోస్ట్. ఇంతకాళ్ళు మంత్రి కాకుండా పోతారా? అవన్నీ పనిష్మెంటా వాటిని? ఇది మాట్లాడుకుంటాం మనం మీడియా పరంగా. ఓ కేసీఆర్ నాకు సరైన పోస్ట్ ఇవ్వలేదని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ ఇచ్చాడని చెప్పి ఆగ్రహించి పార్టీ పెట్టాడు. మరి వాళ్ళు రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా వెలుగుతున్నాడు కదా, ఒక వెలుగు. మరి ఇప్పుడేమో రఘురామకృష్ణరాజు ఉన్నాడు కాబట్టి డిప్యూటీ స్పీకర్గా ఫోకల్ పోస్ట్ అయింది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నాన్ ఫోకల్ పోస్ట్ అయింది. లేదా ఇంతకుముందు డిప్యూటీ స్పీకర్ ఎవరినో కూడా పెట్టారు కదా, అప్పుడు నాన్ ఫోకలే కదా. ఇంతకుముందు డిప్యూటీ స్పీకర్ల పేర్లన్నా గుర్తున్నాయి మనకి. ఆయన ఎవరు బాపట్ల ఆయన పెట్టినట్టున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళు. ఆయన డిప్యూటీ స్పీకర్ అని గుర్తుందే మనకి అసలు. అట్లాగా గతంలో ఫోకల్ అంటే ఫోకల్ నాన్ ఫోకల్ ఏంటి, చేసే పనిని బట్టి. ఇదివరకు ఎన్నికల సంఘం అంటే నాన్ ఫోకల్, ఇవాళ ఎన్నికల సంఘం ఫోకల్. అంతే కదా, మమతా బెనర్జీ పుణ్యం అని. వీటి మనం అన్వయించుకునే దాన్ని బట్టి ఉంటుంది. బట్ మనం సొసైటీలోని లక్షణాలన్నీ ఇప్పుడు వ్యవస్థలకు పాకుతున్నాయేమో అనిపించింది ఇదంతా చూస్తే. అదే కదా. అంటే ఇందులో సిఎస్ నిర్లక్ష్యం ఉందని చెప్పడమే కానీ ప్రభుత్వం ఉద్దేశమే సిఎస్ అమలు చేస్తారు అంతే. కానీ కోర్టు మాత్రం ప్రభుత్వాన్ని నిందించినట్టే ఇక్కడ సిఎస్ ప్రభుత్వాన్ని డైరెక్ట్ గా అనకుండా త్రూ ఇతన్ని అంటుంది. అంతవరకు బాగానే ఉంది.